నమస్కారం. రేపు 24 ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు సినిమా, కొనదెల పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో రేపు ఉదయం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పామర్ నియోజకవర్గంలో జనసేన ఆధ్వర్యంలో పామర్ సెంటర్లో లేజర్ ద్వారా ఆయన టీజర్ని ప్రమోషన్ చేస్తున్నారు. బ్రహ్మాండమైన టీజర్. ఇప్పటి వరకు ఉన్న టీజర్లో ఇప్పుడున్న టీజర్కి చాలా స్పెషల్ ఉంది. ఇక్కడ స్వర్డ్ వర్సెస్ స్పిరిట్, కత్తి మరియు ఆత్మకి జరుగుతున్న యుద్ధం. అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు చూసిన సినిమాలో ఒక లెక్క పవన్ కళ్యాణ్ గారి, ఇది ఒక లెక్క. ఎందుకంటే ఒకే ఒక డైలాగ్, ఇప్పటి వరకు మేకలను వెంటాడే పులిని చూశారు, కానీ పులిని వెంటాడే బెబ్బులిని రేపు చూస్తారన్నట్టుగా ఉంది. ప్రజలందరూ కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. బ్రహ్మాండంగా పంచాయతీరాజ్ శాఖని ఎన్ఆర్జీఎస్ పనులు అద్భుతంగా నిర్వహించి సమయం లేని తరుణంలో 1-2 నెలల్లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఇటు రాజకీయాలు అటు సినిమాని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ సినిమా స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనపడటం అనేది ఫ్యాన్స్ అందరితో పాటు ప్రత్యేకమైన అభిమానిగా నాకు కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంది. రేపు ఉదయం తెల్లారుద్ది ఎప్పుడా అని చెప్పి అందరం ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్, సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. చరిత్ర ఆ రోజు హరిహర వీరమల్లు ఏ రకంగా పోరాటం చేశాడనేది కూడా 1-2 నిమిషాలు టీజర్లో అద్భుతంగా చూపించారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన తాడిశెట్టి నరేష్ గారికి, పామర్ నియోజకవర్గ జనసేనాని, అదేవిధంగా పామర్ నియోజకవర్గ హరిహర వీరమల్లు శ్రీ తాడిశెట్టి నరేష్ గారిని, ఆ మిత్ర బృందాన్ని, జనసేన మండల నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. రేపటి రోజు తొందరగా తెల్లారాలని అందరం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రేపు జూలై 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు పామరు సెంటర్లో ఇక్కడ హరిహర వీరమల్లు ప్రమోషన్ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. అలాగే ఇంకో విషయం నేను చెప్పేది ఏంటంటే, రేపు మన తెలుగు రాష్ట్రాలు కాకుండా భారతదేశం అంతా ఒక పండగ వాతావరణంగా రేపు జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా వస్తున్న సినిమా. ఈ సినిమా కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకి పెట్టిన పేరుగా ఈ సినిమా ఒక రూపొందించడం జరిగింది. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఇష్టంగా కష్టపడి తీసిన సినిమా ఇది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఔరంగజేబు విషయంలో ఎలా ఇబ్బందులు పడ్డారో భారతీయ ప్రజలు అనే విషయాన్ని కూడా ఆయన ఒక ప్రజలకి ఒక చూపించే విధంగా ఈ సినిమా అనేది ఒక రూపొందించడం జరిగింది. అలాగే ఈ ఉదాహరణ చెప్పాలంటే ఔరంగజేబు కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే అలాగే ప్రజలను కూడా హింసించి పీడించి చేశారు. ఆ విధంగానే ఆ స్ఫూర్తిదాయకంతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా అనేది రూపొందించడం జరిగింది. అందరూ కూడా దేశవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సినిమా కోసం రేపు ఎదురు చూస్తున్నారు. అలాగే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా అందరికీ మేము చెప్పేదంటే, ఈ పైరసీ అనేది మనం దూరంగా ఉండి ఇలాంటి సినిమాలని మనం థియేటర్లో చూస్తేనే మనం ఒక ఆస్వాదించడం కుదురుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.